బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా యుక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారా అంటే అటువంటి మాటే అవుననే మాట వినిపిస్తోంది. రష్యన్ భూభాగంలోకి చొచ్చుకు వెళ్లి దాడులు చేయాలని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ట్రంప్ సూచించినట్టుగా తెలుస్తోంది. సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణులని అందజేస్తే మాస్కోపై కూడా దాడి చేయగలరా అని ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆయుధాలు ఇస్తే అందుకు సిద్ధమే అంటూ జెలెన్స్కీ చెప్పుకొచ్చాడు. జెలెన్స్కీతో టెలిఫోన్లో మాట్లాడారు డొనాల్డ్ ట్రంప్. ఇద్దరి చర్చలపై ఇంటర్నేషనల్ మీడియాలో సంచలన కథనాలు వెలువడుతున్నాయి. పుతిన్తో చర్చలపై అస్పష్టత ఏర్పడడంతో ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. యుక్రెయిన్కు ఆయుధాలు ఇచ్చి రష్యాపై యుద్ధానికి దిగబోతున్నాడా ట్రంప్? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించే చర్చ జోరందుకుంటోంది. మరి ముఖ్యంగా 50 రోజుల అంశం తెర మీదకి వచ్చిన తర్వాత ట్రంప్ ఈ నేపథ్యంలో కీలకమైన నిర్ణయం తీసుకున్నాడా అంటూ చర్చ జరుగుతోంది. ఇప్పుడు నేరుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ని టార్గెట్ చేసుకున్నాడా? ఎందుకంటే గత కొద్ది రోజులుగా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయానికి, ట్రంప్ వేస్తున్న అడుగులకి అడ్డం పడుతోంది రష్యా. ఇటు ఇరాన్ విషయంలో కావచ్చు, లేకపోతే నార్త్ కొరియా సౌత్ కొరియా విషయంలోని, ఇటు సౌత్ కొరియా విషయంలో కావచ్చు, అటు సౌత్ కొరియాకి అమెరికా దన్ను, ఇటు నార్త్ కొరియాకి రష్యా దన్ను. సో ఈ నేపథ్యంలో ఎక్కడో మేకే కూర్చుంటున్నాడు. ట్రంప్ తీసుకోవాలంటున్న నిర్ణయాలకి రష్యా అడ్డం పడుతోంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఆలోచన కొనలో, ట్రంప్ దృక్పథంలో ఇటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ని కనుక సైడ్ చేసేస్తే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ని కనుక టార్గెట్ చేస్తే తన అడుగులు మరింత ఈజీ అవుతాయనే భావనలో అధ్యక్షుడు ట్రంప్ ఉన్నాడా? ప్రస్తుతం ఈ చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఇక్కడ 50 రోజుల టైం, మరి ముఖ్యంగా మీకు గుర్తుందా, 6 రోజుల టైం అంటూ ఇరాన్ విషయంలో అన్న తర్వాత ఆ 6 రోజుల వ్యవధిలోని ఐ థింక్ మొదటి 3 రోజుల తర్వాతే ఇటు ఇరాన్ మీద దాడికి పాల్పడింది అమెరికా. B-2 బాంబర్లతో ఇరాన్కి సంబంధించిన కీలకమైన ఫోర్దో ఆ న్యూక్లియర్ బేస్ని, న్యూక్లియర్ ఫెసిలిటీని టార్గెట్ చేసింది అమెరికా. ఇటు ఇజ్రాయెల్ కూడా ఎటువంటి పని అప్పచెప్పలేదు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు నేరుగా అమెరికానే రంగంలోకి దిగబోతుందా? యుక్రెయిన్ పేరు చెప్పి అధ్యక్షుడు ట్రంప్ తన కీలకమైన డెసిషన్ని, తన కీలకమైన ప్లాన్ని అమలు చేయబోతున్నాడా? ఈ చర్చ ప్రస్తుతం చాలా విస్తృతంగా జరుగుతోంది. పుతిన్ని లేపేసేందుకు జెలెన్స్కీ పేరు చెప్పుకొని ట్రంప్ సిద్ధం కాబోతున్నాడా? ఎందుకంటే మేకే కూర్చుంటున్నాడు గత కొద్ది రోజులుగా పుతిన్. సో ఇప్పుడు పుతిన్నే టార్గెట్ చేసేందుకు అమెరికా సిద్ధమైంది. ప్రస్తుతం ఈ చర్చ జోరందుకుంటోంది. మరింత సమాచారం మా ప్రతినిధి మనోజ్ నాడికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనోజ్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. 50 రోజుల టైం అన్నప్పుడే ఏదో తేడా కొడుతుంది అనుకున్నాం. బట్ ఇప్పుడు యుక్రెయిన్కి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చిన సందర్భంలో మరిన్ని ఆయుధాలు ఇచ్చి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ని టార్గెట్ చేసేందుకు అమెరికా సిద్ధమవుతుంది అనుకోవాలి. ఇక్కడ అంటే ఈ టారిఫ్లకు సంబంధించిన అంశం ప్రస్తావనకు రాకమునిపే జెలెన్స్కీ అండ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఫోన్ ద్వారా సంభాషణ జరిగినట్టుగా కొన్ని మీడియా కథనాలు వస్తుంది. ఇంటర్నేషనల్ మీడియా కథనాల్లో కానివ్వండి, ప్రధానంగా చర్చ జరుగుతున్న అంశం అదే. టారిఫ్లకు సంబంధించిన అంశం బహిరంగంగా చెప్పుకొచ్చారు. కానీ ట్రంప్ ఎక్కడ కూడా జెలెన్స్కీకి డైరెక్ట్ గా ఆయుధాలు ఇస్తారని, రష్యా మాస్కో పైన డైరెక్ట్ గా దాడి చేసి నువ్వు అంతవరకు వెళ్ళగలుగుతావా, నీకు అంత ధైర్యం ఉందా, డైరెక్ట్ గా రష్యా పైన దాడి చేస్తావా, నీకేం కావాలని అడిగాడంట. నాకు కొన్ని ఆయుధాలు కావాలి, ఆయుధాలు ఇస్తే డైరెక్ట్ గానే వెళ్ళి రష్యా భూభాగంలోకి చొచ్చుకు వెళ్ళి మనం దాడి చేయగలుగుతారని చెప్పి జెలెన్స్కీ హామీ ఇచ్చాడట. ఈ డిస్కషన్ ఇంటర్నెట్ జూలై 4th జరిగినట్టుగా ఇంటర్నేషనల్ మీడియా కథనాల్లో కొన్ని చర్చ జరిగింది. టారిఫ్ సంబంధించిన అంశం 2 days బ్యాక్. సో ఇక్కడ నాటో దేశాలతో కూర్చున్నప్పుడు కూడా ఈ మీటింగ్ లో వైట్ హౌస్ నుంచి డొనాల్డ్ ట్రంప్ ఇదే చెప్పుకొచ్చాడు, టారిఫ్ ను పెంచుతాను, మీరు కనుక 50 రోజుల్లో మాట వినకపోతే టారిఫ్ ని 50% పెంచేసి ఇంకా దాన్ని 100% చేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటే. దానికి రష్యా కూడా చాలా ధీటుగా సమాధానం ఇచ్చింది. నువ్వు టారిఫ్ పెంచుతావో, నువ్వేం పెంచుతావో, నీ ఇష్టం, ఏం చేస్తావో చేసుకో, మేము మాత్రం చాలా క్లియర్ గా ఉన్నాం. మా పైన దాడి చేస్తే ప్రతిఘటనగా భాగంగా మేము దాడి చేస్తాం. అంటే అన్లెస్ వాళ్ళు దాడి చేసేటప్పుడు మేము ఎవరిని టచ్ చేయాలి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ అది మీరు గమనిస్తే మనం ఫస్ట్ నుంచి ఇది ఫాలో చేస్తున్నాం కాబట్టి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ రష్యాపై దాడి చేస్తే ఎక్కడ కూడా తన కండోలెన్సెస్ ని కానీ తన సపోర్ట్ ని ఎక్స్టెండ్ చేయట్లేదు. రష్యా పైన ఉక్రెయిన్ దాడి చేయడం తప్పు అని ఎక్కడ ప్రస్తావించలేదు, ఆ రకంగా ఉటకించడం లేదు. కానీ ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ పై దాడి చేస్తుందో అది తప్పు. రష్యా అధ్యక్షుడు పిచ్చివాడు, ఈ రకంగా దాడి చేస్తాడా, రష్యా అధ్యక్షుడు ఇక్కడ వెనక్కి తగ్గాలి, ఒకసారి ఆలోచించాలి, ఇలా పదే రష్యా అధ్యక్షుడి గురించి మాట్లాడుతున్నాం. కానీ ఏ రోజు కూడా ఆఫ్టర్ దట్ అగ్రిమెంట్
50% మినరల్ అగ్రిమెంట్ తర్వాత ఉక్రెయిన్ సంబంధించిన జెలెన్స్కీ గురించి ఇప్పటి వరకు డొనాల్డ్ ట్రంప్ ఎక్కడ కూడా ఉక్రెయిన్ డైరెక్ట్ గా పుతిన్ టార్గెట్ చేసింది కదా. డైరెక్ట్ గా పుతిన్ వెళ్తున్నటువంటి విమానాన్ని టార్గెట్ చేసి డ్రోన్ ని ప్రయోగించింది కదా. ఆ ఎయిర్ బేసెస్ ని అక్రమంగా 4300 కిలోమీటర్ల వరకు చొరబడి అక్కడ దాడి చేసి అక్కడ ఎయిర్ బేసెస్ ను కుప్పగూల్చి $7 మిలియన్ నష్టాన్ని రష్యాకు చేకూర్చింది కదా. కానీ అక్కడ ఎక్కడ కూడా డొనాల్డ్ ట్రంప్ అలా చేయడం తప్పు అని ఉక్రెయిన్ జెలెన్స్కీనో ఎక్కడ కూడా ప్రస్తావించిన దాఖలాలు లేవు. అటు బ్రిటన్ కూడా ఉక్రెయిన్ కి మేము సపోర్ట్ చేస్తున్నాం, ఇంకా లక్షలాది డ్రోన్స్ ఇస్తాం, మేము ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఇంకా పెంపొందిస్తామని అంటే, ఒకవైపు అమెరికా అధ్యక్షుడేమో నేను యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటున్నాడు. మరి బ్రిటన్ వెనక నుంచి ఉక్రెయిన్ తట్టి లేపి నువ్వు ఇంకా దాడి చేయి డ్రోన్లు ఇస్తా, నీకు మిసైల్స్ ఇస్తా అని చెప్పి బ్రిటన్ చెప్తుంటే, అమెరికా అధ్యక్షుడు నిజంగా ఈ యుద్ధాన్ని ఆపాలనుకుంటే బ్రిటన్ కూడా తప్పుపట్టాలి. కానీ బ్రిటన్ అధ్యక్షుడితో భేటీ అవ్వడాలు, బ్రిటన్ సెక్రటరీలతో భేటీ అవ్వడాలు, నాటో దేశాలతో భేటీ అవ్వడాలంటే అమెరికా అధ్యక్షుడు కూడా పైకి చూడడానికి మాత్రం యుద్ధాన్ని ఆపాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు. కానీ లోపల మాత్రం ఆయన వర్షం అయితే డెఫినెట్గా యుద్ధాన్ని ఇంకా కొనసాగిస్తేనే బాగుంటున్న రకంగా అయితే ఆయన వర్షం అర్థమవుతుంది. బికాస్ యుద్ధాన్ని కొనసాగించడం వల్ల రష్యా కూడా కొంత ఇబ్బంది పాలవుతుంది. నిజంగానే మీరు అంటున్నట్టు కొన్ని రోజుల పాటుగా ఏకమేకై కూర్చున్నాడు పుతిన్. ఏకమేకడం అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టార్గెట్ చేయడం కాదు. ఇండివిజువల్ గా వాళ్ళు కూడా సెల్ఫ్ రిలయంట్ అవుతున్నారు, ఆయుధాల పరంగా ముందుకు వెళ్తున్నారు, సెల్ఫ్ రిలయంట్ గా వాళ్ళు ఫైనాన్షియల్ గా ముందుకు వెళ్తున్నారు. బ్రిక్స్ దేశాలు వాళ్ళు కూడా ఒక భాగస్వామిగా ఉన్నారు కాబట్టి వాళ్ళంతా కూడా వాళ్ళ ఇండివిజువాలిటీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. రష్యా మీదే కాదు, డొనాల్డ్ ట్రంప్ ఇండియా మీద అక్కసు వెలగస్తున్నాడు, చైనా మీద ఆ రకంగా అక్కసు వెలగస్తున్నాడు. అంటే బికాజ్ మనంతా కూడా వెస్టర్న్ కంట్రీస్ పైన ఆధారపడకుండా సెల్ఫ్ రిలయంట్ గా ఉండాలన్న ఆలోచనతోనే బ్రిక్స్ అనేది ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తున్నాం కదా. సో ఇప్పుడు అధ్యక్షుడు డైరెక్ట్ గా డొనాల్డ్ ట్రంప్ జెలెన్స్కీతో మాట్లాడి నేను మీకు ఆయుధాలు ఇస్తాను, ATMNS అనేటువంటి ఆయుధాలతో మీకు నేను సప్లై చేస్తాను, మీరు డైరెక్ట్ గా రష్యా మీద దాడి చేయగలుగుతారనేటువంటి ఒక సంభాషణ జెలెన్స్కీతో మాట్లాడినట్టుగా ఇంటర్నేషనల్ వార్తా కథనాల్లో చర్చ జరుగుతోంది. ఒక రకంగా నిజమే కావచ్చు, మనం తప్పుపట్టాల్సిన పని కూడా లేదు. బికాజ్ అమెరికా అధ్యక్షుడు ఎక్కడ యుద్ధం జరిగినా అక్కడ నేను ఉండాలి, అక్కడ నేను అయితే ఆపాలి, లేకపోతే రెచ్చగొట్టాలి. ఇరాన్ ఇజ్రాయల్ యుద్ధంలో ఏం జరిగింది? ఇరాన్ని ఆపలేకపోయాడు మాటల రూపేణ. సో దాడి చేశాడు, మళ్ళీ కాళ్ళ బేరానికి పోయాడో లేకపోతే ఏం జరిగింది తెలియదు, మొత్తం యుద్ధం ఆపగలిగాడు. ఇంట్రెస్టింగ్ గా సచిన్ 2 days బ్యాక్ కూడా నాటో దేశాలకు సంబంధించిన సెక్రటరీ వైట్ హౌస్ లో భేటీ అయితే మళ్ళీ ఇండియా గురించి మాట్లాడాడు డొనాల్డ్ ట్రంప్. ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపింది నేను ట్రేడ్ టాక్స్ అని చెప్పడం వల్లే, నేను ఇచ్చేటువంటి ఆఫర్ మూలంగానే ఇండియా తన యుద్ధాన్ని ఆపేసింది. ఈ వ్యాఖ్యలు మళ్ళీ చేశాడు. అంటే ఇంటర్నేషనల్ ఏం ప్రూవ్ చేయాలనుకుంటాడంటే ఆయన నేనే యుద్ధాలను ఆపుతున్నాను అనే రకంగా ప్రూవ్ చేయాలనుకుంటున్నాడు. అది సాధ్యం కాకపోతే ఇరాన్ లాంటి ప్రాంతాల్లో ఏ రకంగా దాడి చేశాడో రష్యా వినడం లేదు. ఇప్పుడు రష్యా ఎందుకు వినడం లేదంటే ప్రతిఘటిస్తోంది అనేది మాత్రం చాలా క్లియర్. బికాజ్ ఇండియన్స్ కి చాలా మంచి ఫ్రెండ్ రష్యా. ప్రతిఘటన వరకే కొనసాగుతోంది. ఉక్రెయిన్ దాడి చేస్తే దాన్ని రిలియేట్ చేసే ప్రయత్నమే చేస్తోంది, కానీ ఎక్కడ కూడా ప్రత్యక్షంగా మేమే దాడులు చేస్తామని మాత్రం ఉక్రెయిన్ వెళ్ళడం లేదు. సో ఇప్పుడు ఉక్రెయిన్ కి మరింతగా నేను ఆయుధాలు సమకూర్చి రష్యాపై దాడి చేస్తా, రష్యా సైలెంట్ గానే ఊరుకోవాలంటే కుదరదు కదా. ఆయన ఆయుధాలు సమకూర్చి ఉక్రెయిన్ సపోర్ట్ చేస్తూ ఉక్రెయిన్ వచ్చి రష్యాపై దాడి చేస్తే రష్యా సైలెంట్ కూర్చోవడానికి అక్కడ ఉంది పుతిన్. ఆయన ఎవరి మాట వినడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చినా, లేకుంటే చైనా పోయి జిన్పింగ్ చెప్పినా, ఎవరు చెప్పినా కూడా వినడు. ఆయనకి ఇండివిజువాలిటీ ఉంటుంది. ఆ దేశ రక్షణ కోసం వాళ్ళ నిర్ణయాలు తీసుకోవాలి. ఇంకో 3వ కంట్రీ ప్రమేయం వచ్చేసి ఎంతవరకు యుద్ధాన్ని ఆపగలుగుతారు